ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము ఫ్రెండ్స్ అందరం కలిసి పిక్నిక్ వచ్చామన్నమాట. సో టౌన్షిప్ ఎప్పటి నుంచో అరకు వెళ్దాం అనుకున్నాము, కానీ టౌన్షిప్పే వచ్చేసినాం. సో మా గ్యాంగ్ అయితే ఫొటోస్ దిగుతుంది, ఒకసారి చూపిస్తాను. సో మా వాళ్ళు అయితే ఫొటోస్ దిగుతున్నారు, మా ఉషా మేడం. సో ఫొటోస్ అన్నమాట ఇక్కడ. సో మా నీరజక్క అయితే ఫొటోస్ తీస్తుంది. సో వీళ్ళు అసలు అనుకోకుండా వేసుకున్నారన్నమాట. నేనేమో వీళ్ళు అనుకోని వేసుకున్నారేమో అనుకున్నా, బట్ అనుకోకుండానే బాగానే కలిసింది మ్యాచింగ్. ఈ చిట్టుకుట్టి పాప పార్క్ అక్క, ఇది ఏం పార్క్ అక్క? నెహ్రూ పార్క్ వచ్చాము, టౌన్షిప్ ని. ఈయనే కావచ్చు నెహ్రూ. నమస్తే అండి. సో ఇదైతే సో మా వాళ్ళు ఫోటోలో మునిగి తేలుతున్నారు. అయిపోయినా మూతి బాగా పెట్టలేదు. రెండు మూడు తీసేయండి. మా అక్క రాజక్క, అమ్ము, ఉష ఫొటోస్. హాయ్ చెప్పండి మీరు. ఎలా తీసుకొస్తుంది? మా అక్క మొన్న ఒక్క రోజు నైట్ ఆయిల్ పెట్టుకుందంటే ఇంత జుట్టు పెరిగేసేది. సో ఇలా సరదాగా ఉంటది. ఎప్పటి నుంచి అనుకుంటున్నాం పిక్నిక్, ఈ రోజు సెట్ అయిందన్నమాట. సో వీళ్ళు ఫొటోస్ దిగుతున్నారు. నేనైతే ఒకసారి పార్క్ అయితే మీకు చూపిస్తా, కానీ చాలా బాగుంది. పిల్లలకైతే మంచిగా ఉంటది అన్నమాట ఆడుకోవడానికి. ఈవెంట్రా ఎంత పెద్దగా ఉన్నాయి చెట్లు, కొబ్బరి చెట్లు అనుకున్నా కానీ ఒక కొబ్బరికాయ కనిపించలేదు. యాక్చువల్గా నా ఫోన్లో చాలా క్లారిటీ తక్కువ, సో అలా అయితే చూపిస్తున్నా నేను. సో ఇదన్నమాట మా వాళ్ళు. ఇక్కడ 1 hour అయిపోయింది ఫొటోస్ దిగడానికి. సో ఇప్పుడైతే ప్లేస్ మార్చేసాము, పట్టుకొని వెళ్తున్నాము. సో మా లగేజ్ లంచ్ అక్క పెద్దమ్మా, వావ్ అన్ని బ్యాగులు పెద్దమ్మకి ఇచ్చేసారు పాపం. సో నడవండి, పిల్లలు ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు అక్కడికి. సో అక్కడ పిల్లలు చికాక్ చేస్తున్నారు అనమాట, ఆడుకుందాం అనేసి, అందుకే అడిపోతున్నాము. ఆల్రెడీ వీడియో రన్ అవుతుంది కదా, తీయని అవసరం లేదు. అక్క ఉన్న ఉష అనుకోకుండా శారీస్ కట్టుకున్నారు, కానీ భలే మ్యాచ్ అయింది. అనుకోకుండా కట్టుకున్నారు కదా అంటున్నాను. ఎప్పుడు వీళ్ళది ఇంతే ఉంటది, అనుకోకుండానే. పార్క్ మాత్రం భలేగా ఉంది. సో మా పిల్లలు అయితే అక్కడ నడుచుకుంటూ పోతున్నారు. కొంచెం ప్లేస్ మారుద్దాం అనేసి వెళ్తున్నాం అన్నమాట. సో ఉష కూడా నాకు లాగ్ లో హెల్ప్ చేస్తుంది అనమాట తీయడానికి, అందుకే అది కూడా కొన్ని వీడియోస్ తీస్తుంది. సో చీర చూడండి పాపం, పార్క్ అంతా తూడుస్తుంది చీరతో. కాదు, ఇద్దరం ఈ సమ్మర్ గుద్దుకుందామా? ఇదేంటి ప్లేస్ కొంచెం ఒక దగ్గర కూర్చున్నామంటే కొంచెం పిల్లలు ఆడుకోవడానికి ఉంటది. సో వాళ్ళైతే ఆడుకుంటున్నారు. ఏమన్నా బొమ్మలు తెచ్చినా అయిపోయేది ఉండేది. ఓ అక్కడ ఉన్నాయి అన్నమాట. ఎస్, నిజమైన పార్కు అక్కడ, నిజమైన పార్క్ కాదు. సో అక్కడ ఆడుకోవడానికి బాగున్నాయి. సో మనం ఒక చెట్టు కింద కూర్చున్నామంటే పిల్లలు ఆడుకోవడానికి బాగుంటది. పిల్లలకైతే ఇక్కడ ఆడుకోవడానికి అయితే మంచిగా ఉన్నాయి అన్నమాట. జోషో చిన్నగమ్మా వద్దు, ఇంకా అస్సలు వద్దు, కింద పడిపోతావు. ఆ తగులుతుంది, తగిలిందా? అసలు వద్దు ఇంకా. అమ్మ ఒక్కసారిగా భయం వేసింది జోషు గడితో, చాలా భయం, ఎందుకంటే చాలా హైట్ ఉంది ఇది. చూడండి ఒకసారి, ఇక్కడ చిన్నపిల్లలు అయితే మరీ రాలేపోతారు. పాపం జోషు గడికి తగిలినట్టుంది, చిన్నది. భయం వేసింది నాకైతే సడన్ గా. సో కొంచెం పేరెంట్స్ అయితే దగ్గరే ఉండాలి, కింద పడ్డారనుకో కన్ఫర్మ్ గా దెబ్బలు అయితే కన్ఫర్మ్ తగులుతాయి. సో పిల్లలైతే అక్కడికి వెళ్ళిపోయారు, అక్కడికి వెళ్దాము. ఉష బార్డర్ లాక్కొని వెళ్ళిపోయారు మన గ్యాంగ్. సో మనమైతే ఇక్కడ తీసుకుందాం కాసేపు. సో పిల్లలైతే పెట్టుకుంటారు. జోషు అక్కడికి వద్దమ్మా, ఇక్కడ ఆడుకోండి. అది వద్దా, అవి చిన్నపిల్లలు ఎక్కలేరు. ఓకేనా అక్క? అక్కడికి వెళ్దాం రాండి, అక్కడ బాగుంది. సో మా వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు వెళ్ళే. నాకైతే అసలు ఏమీ కనిపిస్తలేదు, ఎండ బాగుందనమాట. సో ఇక్కడ ఏదో ఫంక్షన్ అనుకుంటా. అక్కడ అక్క వెళ్దాము. అంగో మమ్మీ వాళ్ళు రాని, మమ్మీ వాళ్ళు వస్తే వెళ్ళిపోదాము. ఏ లాసేమ్మా.
సో మా తమ్ముడు కూడా ఇక్కడికే వచ్చాడు. అంక క్రికెట్ ఆడుతున్నాడు. నేను చూడలేదు వీడిని, ఇప్పుడు చూసాను. ఆ బ్యాట్ పట్టుకొని వెళ్తున్నాడు కదా, సో వాడే మా తమ్ముడు. సో ఇదన్నమాట, పార్క్ అయితే భలే ఉంది. సో పార్క్ అయితే నాకైతే చాలా బోరింగ్ గా ఉంది. పార్క్ ఇంత ముందు వేరే పార్క్ ఉన్నది, చాలా బాగుండేది. ఉయ్యాలా ఊగుదాం, వేరే పార్క్ వెళ్ళిపోదాం మనం. చాలా అంటే చాలా బోరింగ్ గా ఉంది పార్క్ అయితే. సో వేరే పార్క్ వెళ్దాం అనేసి మళ్ళీ అనుకుంటున్నాము. సో వీళ్ళంతా స్కూల్ పిల్లలు అనుకుంటా. పాప స్కూల్ పిక్నిక్ అంటారు కానీ పిల్లల్ని తిప్పడం, కూర్చోబెట్టడం, లేపడం, వాళ్ళని కౌంట్ చేసుకోవడం సరిపోతుంది టీచర్స్కి అయితే. సో మా వాళ్ళు అయితే సెల్ఫీలు దిగుతున్నారు. ఇక్కడ మా వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు. సో ఈమె మీకు తెలిసే ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఫేమస్ అన్నమాట అమ్మా. ఇలా ఇద్దరు, కానీ చాలా బోరింగ్ ఉందబ్బా, అస్సలు అంటే అస్సలు. సో ఇక్కడైతే ఇలా ఉంది. సో అక్కడ చూడండి, ఫోటో తీస్తుంది రాజక్క. ఫోటోస్ తీస్తున్నారన్నమాట. మా వాళ్ళు ఫోటోస్ తీయడానికి ఎంత ఇదైతున్నారు. చూడండి నాదైతే ఎవడి బాధ అడిగి అవుదాం అనేసి కూల్ డ్రింక్ తాగుతున్నాము. సో ఇప్పుడు వేరే పార్క్ కు వెళ్తున్నాం అన్నమాట. ఇది చాలా బోరింగ్ గా ఉంది పార్క్. సో వేరే పార్క్ వెళ్దాం అనేసి, ఎందుకంటే జనాలు చాలా మంది ఉన్నారు. అసలు చాలా ఎండగా ఉంది. లేవు అసలు. ఇలా చూడు, మళ్ళీ పెట్టండి ఒకసారి. ఇటు చూడండి అమ్మా. ఉషా హాయ్. ఏం లేదా, తినేనా? మటన్ కర్రీ అలా చెప్పుకోవాలి మనం వీడియోలో. చెప్పు. చిన్నపిల్లలతో కూర్చొని తింటుంది ఉష. చేసుకోండి. మేమైతే ఈ రోజు ఇలా ఎంజాయ్ చేసాము. సో అందరూ టైర్డ్ అయిపోయారు కూడాను. సో ఇంటికైతే పోతున్నాము ఇంకా.